ఇంతవరకు అర్థమైందా మనిషక్క? ఏమైనా డౌట్ ఉంటే అడుగు. మనిషక్కనే కాదు, శ్రావణన్న కూడా అడగవచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా, అర్థమైందా కాలేదా? బైబిల్ ప్రకారంగా ఎన్ని రక్షణలు ఉంటాయి, ఎన్ని విధాలు? 3. ఒకటి ఏంటిది? రక్షింపబడటం. రెండవది ఏంటిది? ఆ రక్షణను కొనసాగించుకోవడం. మూడవది ఏంటిది? సంపూర్ణంగా ఎప్పుడు? యేసుక్రీస్తు రాకడలో. అది మనం తర్వాత చూసుకుందాం. మళ్ళీ రెండింటిలోకి పోతే మీకు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది అర్థమైందా? 3 అర్థమైనాయి మంచిగా. రక్షింపబడి బాప్తిజం తీసుకుంటే సరిపోదు. ఆ దేవుడు ఇచ్చిన రక్షణ ఏం చేయాలి? కొనసాగించుకోవాలి. అది ఇంపార్టెంట్. విశ్వాసం. కొంతమంది ఏం చేస్తారు? విశ్వాసం ఉంటే చాలా తీసుకుపోయి బాప్తిజం ఇస్తారు. దానికి వాక్యం ఏం తీసుకుంటారు? మార్కు సువార్త 16వ తీసుకొని నమ్మి బాప్తిజం తీసుకున్న వాడు రక్షింపబడును అంటారు. అంటే ఏమైంది? నువ్వు నమ్మినావు, బాప్తిజం తీసుకోగానే నువ్వేమైతావు? రక్షింపబడుతావు. చలో బై. అర్థమవుతుందా? అట్లా ఉండదు. అయితే నమ్మి ఏం చేస్తారు? నమ్మిన వాళ్ళు ఏమవుతారు? విశ్వాసంతో. అందుకే ఇప్పుడు మన రక్షణ అనేది ఎట్లా వస్తుంది, దాంట్లో ఏమేమి ఇమిడి ఉంటాయి అనేది మనం చూద్దాం. కాబట్టి నమ్మితే ఏం కాదు, బాప్తిజానికి అర్హులు కాదు. అట్లా అంటే మనం దెయ్యాలకు కూడా ఏం చేయాలి? ఏం చేయాలి? వాక్యంలో యాకోబు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు, దేవుడు ఒక్కడే అని ఎవరు కూడా నమ్ముతున్నారు. మరి దెయ్యాలకు కూడా బాప్తిజం ఇచ్చాను. కాబట్టి అట్లా ఉండదు. నమ్మితే సరిపోదు. ఏం కావాలి? రక్షింపబడాలి. ఇక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినట్టుగా రక్షింపబడాలి. దేవుని కృపచేత విశ్వాసాన్ని బట్టి రక్షింపబడిన తర్వాతనే ఏంటిది? అర్థమవుతుందా? అందుకే ఇంకోటి, కొంతమంది ఏం చేస్తారు? బాప్టిజం అని పాట పాడతారు. కొంతమంది బాప్టిజం గురించిన ఊసేస్తారు. ఇదెందుకు తేడా? ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటిది? దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇద్దరు చర్చకు వస్తున్నారు, ఇద్దరు వాక్యం ఇచ్చినారు. ఒకరేమో ఏం చేస్తారు? బాప్టిజం అంటారు. ఇంకొకరేమో బాప్టిజం గురించిన ప్రస్తావన కూడా తీయాలి. ఇది ఏంటిది అంటే దీంట్లో మనం ఏం తెలుసుకోవచ్చు? వాక్యం అందగనా? అడగనోళ్ళు చెప్పాలా? ఆత్మీయ జీవితం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రక్షింపబడిన తర్వాత ఆత్మీయ జీవితం. అంతకుముందు ఆత్మీయ జీవితం అంటే వాళ్ళకి ఏం లేదు, అవి రెండు మొత్తం ఈక్వలే. రక్షింపబడిన తర్వాతనే ఆత్మీయ జీవితం, శరీర జీవితం అనేది వ్యత్యాసం అనేది వేరియేషన్ అనేది వస్తుంది. సరే, అపోస్తుల కార్యము 8వ అధ్యాయం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 14 నుంచి 34 నుంచి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 34వ వచనం నుండి. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలా చెప్తున్నాడు, తను గూర్చియా వేదతను గూర్చియా దయచేసి నాకు తెప్పమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుకు వచ్చిన సువార్త ప్రకటించాను. వారు త్రోవలో వెళ్తుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని. నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఏమట ఆటంకమేమని అడిగి రథము ఏం చేసాడు? ఎవరు తీసుకున్నారు స్టెప్? ఫిలిప్పు ఆపలేదు.
ఫిలిప్ ఏం చేశాడు? సువార్త చెప్పాడు. సువార్త చెప్పిన తర్వాత అక్కడ ఏమంటే యేసు క్రీస్తుని గూర్చిన సువార్త చెప్పినట్టు ఉంది, బాప్టిజం గురించి చెప్పినట్లే. కానీ ఆ సువార్తలో బాప్టిజానికి సంబంధించిన ప్రస్తావన కూడా వచ్చి ఉండొచ్చు. అయితే వచ్చినప్పుడు ఈయన ఏం చేశాడు? నీళ్లు చూసి బాప్టిజం గురించిన ఆలోచన ఎవరికి వచ్చింది? నపుంసకునికి వచ్చింది. అంతేకాకుండా ఈయన ఏమంటున్నాడు? రథాన్ని కూడా ఏం చేయమంటున్నాడు? ఆపమంటున్నాడు. అంటే అర్థం ఏంటిది? రక్షింపబడిన వారిలో లేదా సరియైన దేవుని కార్యం జరిగిన వారిలో ఏమైతుంది? ఇలాంటి కదలిక అనేది, అలాంటి స్టెప్ అనేది వారు వేస్తారు. ఎటువైపు వేస్తారు? నీళ్ళ వైపు. ఎందుకు? బాప్టిజం తీసుకోవడానికి. అర్థమవుతున్నప్పుడు ఉదాహరణకి మనకి ఏదైనా కాళ్ళకి చేతులు మురికి అంటుంది అనుకో, మనం ఏం చేస్తాం? కరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాం? నీళ్ళ దగ్గర పోయి ఏం చేసుకుంటా? కడుక్కోవాలని చూసుకుంటా, అవునా కదా? అదే మురికి లేదనుకో, అంటే మురికి ఉన్నా కూడా మనకి అనిపిస్తలేదు, తెలుస్తలేదు, అప్పుడు ఏం చేస్తాం? సైలెంట్ ఉంటాం. అప్పుడు ఏం చేస్తాం? సైలెంట్గా ఉంటాం. కాబట్టి అక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం అక్కడ ఉంది. అందుకే ఫిలిప్ మళ్ళీ ఏమంటాను చూడండి ఒకసారి, ఏమంటాను? అదిగో నీళ్ళు, నీళ్ళలో ఉన్న చోటికి అక్కడి నుంచి చదువు. ఇదిగో నీళ్లు ఏమంటా? నీళ్ళని చూసేసరికి సంబరం వేసింది. ఏమంటున్నా? అదిగో నీళ్లు. ఏం చేస్తున్నా? నాకు బాప్టిజం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలపమని ఏం చేశాను? ఆజ్ఞాపించాను. అందుకే రక్షణ కార్యం జరిగిన వారిలో ఏముంటుంది? అలాంటి మూమెంట్ అనేది వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేయాలి? బాప్టిజం విషయంలో వాళ్ళకి ఆరాటం ఉంటుంది. బాప్టిజం తీసుకోవాలి, తీసుకోవాలి, తీసుకోవాలి. కానీ రక్షణ కార్యం జరగలేదు అనుకో, అప్పుడు వాళ్ళకి ఏముంటుంది? బాప్టిజం గురించిన చింత ఉండదు. అందుకే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకో. అందుకే ఏం చేస్తా? ఇప్పుడు ఎవరన్నా బాప్టిజం 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 అన్నారు అనుకో, అప్పుడు వెంటనే మనం ఏం చేయడానికి లేదు. ఫస్ట్ వాళ్ళని ఏం చేస్తా? టెస్ట్ చేసి చూస్తా. నిజంగా వెళ్ళినట్టు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి అవగాహన, బాప్టిజం గురించిన మాటలు విన్నారు కాబట్టి వాళ్ళకి ఏంది బాప్టిజం తీసుకోవాలి అని ఒక అవగాహన ఉంటుంది. రక్షింపబడకపోయినా వీళ్ళు బాప్టిజం బాప్టిజం అని పాట పాడతాం. నిజానికి వీరిలో రక్షణ కార్యం జరిగిందా లేదా అనేది ఏమవుతుంది? పరీక్షించి పరిశీలన చేసి నిజంగా వారు రక్షింపబడినట్లయితే అప్పుడు తీసుకుపోయి ఏం చేయాలి? బాప్టిజం ఇవ్వాలి. అందుకే ఇప్పుడు ఈ క్లాస్తో ఏం కావచ్చు? బాప్టిజానికి మీరు రెడీ కావచ్చు, లేదా ఇంకా 100 క్లాసులు, దీనికి ఇంకా 10 క్లాసులు, 20 క్లాసులు, 30 క్లాసులు ఇట్లాంటివి తీసుకున్నా బాప్టిజానికి రెడీ కూడా కాకపోవచ్చు. అర్థమైందా? అందుకే దేని మీద ఆధారపడి ఉంటుంది? రక్షణ. విశ్వాసం ఉంచినంత మాత్రాన బాప్టిజం ఇవ్వాలని ఏం లేదు. ఏం లేదు చెప్పాలా? వాక్యాన్ని పూర్తిగా పరిశీలించకుండా ఒకటి మార్క్స్ వార్త తీసుకుంటారు, లేదా ఇంకా రోమిలకు రాసిన పత్రిక 10లోది తీసుకుంటారు. తీసుకుని ఏమంటారు? విశ్వాసం ఉంచితే చాలు, యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకుంటే చాలు, బాప్టిజం ఇచ్చేయొచ్చు, వాళ్ళు రక్షింపబడినట్టే. ఇది కొంతమంది ఏం చేయాలి? వాక్యాన్ని ఏం చేయాలంట? డివైడ్ చేయాలి. వాక్యాన్ని ఏం చేయాలి? దేని దానికి సపరేట్ చేయాలి. చేసి అప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఒకసారి తిమోతి పత్రిక వద్ద రెండో తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. రెండో తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను
సత్యవాక్యము సరిగా ఉపదేశించు వారిగాను ఉమ్. నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. ఇక్కడ సత్య వాక్యమును సరిగ్గా ఉపదేశించుటకు గాను అని ఉంది. కింద 3లో ఫుడ్ నోట్స్ ఏమనుంది? సరిగ్గా విభజించు అనిగా. ఏం చేయాలి? సరిగ్గా ఏం చేయాలి? విభజించాలి. వాక్యాన్ని ఏం చేయాలి? విభజించి దేంది దానికే మనకేం కావాలి? వివరణ అనేది ఇచ్చేంత కెపాసిటీ ఎవరికి ఉండాలి? సేవకునికి ఉండాలి. ఇప్పుడు ఈ వచనం ఉంది, ఈ వచనం మొత్తం చదివేస్తే సరిపోదు. దాన్ని డివైడ్ చేసి దేంది దానికి సపరేట్ చేసి దాన్ని ఏం చేయాలి? నేర్పించాలి. అలాగే రక్షణ అనేది ఏం కాదు, వచనాలు కావాలంటే నేను కూడా ఏం చేయొచ్చు, మిమ్మల్ని ఇప్పుడు ముగ్గురికి బాప్టిజం ఇప్పటికిప్పుడు ఇవ్వడం పెద్ద విషయం ఏమీ కాదు. ఏముంది, 2 వచనాలు తీసుకోవచ్చు. ఏం వచనం? యేసుని ప్రభువుగా ఒప్పుకుంటున్నా. సరే, నీకు రక్షింపబడాలని ఉందా? ఓకే. నమ్ముతున్నావు యేసు ప్రభువుని? ఓకే. తీసుకెళ్లి బాప్టిజం ఇస్తే వాక్యం ఉంది కదా, నమ్మి బాప్టిజం తీసుకున్న వాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. కథం స్టోరీ. ఎందుకంటే ఈ విషయం, బాప్టిజం విషయంలో నేను ఎందుకు జాగ్రత్త వహిస్తున్నానంటే, ఈ అంత్య దినాలలో సాతాను ఏంట రక్షింపబడిన వారిని ఎందులోకి తీసుకుని రావాలని చూస్తున్నాను? సంఘంలో. రక్షింపబడని వారిని ఎందులోకి తీసుకుని రావాలని? సంఘం. ఎందుకు? సంఘంలోనికి తెస్తే ఏమవుతుంది? వారి ఒక్కరి ద్వారా సంఘములో ఏమవుతుంది? పరిశుద్ధత పోతుంది, ఐక్యత పోతుంది, సమాధానం పోతుంది. అంటే వారి ఒక్కరి ద్వారా సంఘములు ఏమవుతుంది? ఇప్పుడు అంతెందుకు, కుటుంబంలో 3-4 ఉన్నారు. ఆ కుటుంబంలో అందరూ బాగున్నా ఒక్కరు బాగలేకపోతే ఏమవుతుంది? కుటుంబం అంతా బాధపడుతుందా పడదా? అట్లనే సంఘములో రక్షింపబడిన వారిని ఏం చేయాలి? తీసుకొని రావాలి. అది ఎవరి లక్ష్యం? సాతాను చేసే పని. సంఘములో ఐక్యత ఉండొద్దు, సమాధానం ఉండొద్దు. సంఘములు ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య ఉండాలి. వీళ్ళేం కావద్దు, వాక్యాన్ని నేర్చుకొని ఫోకస్ గా ముందుకు పోవద్దు. వీళ్ళు దేవుని కోసం బతకొద్దు. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? సైతాన్ని ఏం చేయాలి? సంఘములో రక్షింపబడిన వారిని ఎవరినో ఒకరిని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి ఇంకా వాళ్ళు అలకలు చూపించడం, కోపాలు చూపించడం, గర్వాన్ని చూపించడం, ఇంకేదో చేయడం. ఎందుకంటే రక్షింపబడిన వానికి ఏముంటది? పాపం కొరకు తెచ్చి దేవుని కోసం బ్రతకాలి అనే ఆసక్తి ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు ఏం చేస్తారు? అడుగులు ముందుకు వేస్తారు. అండ్ వీళ్ళు ఏం చేస్తారు? చర్చికి వచ్చినా కూడా అవే పాపాలు చేస్తూ ఉంటారు, రహస్యంగా పాపాలు చేస్తూ ఉంటారు, బూతులు తిడుతూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు, రకరకాలు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నా? ఎందుకంటే వీళ్ళు ఇంకా రక్షణ. సాతాను కుయుక్తది. ఎందుకు? సంఘంలో నెమ్మది లేకుండా, సంఘము సిద్ధపడకుండా చేయడానికి సాతాను చేసే. అందుకే సంఘములో ఏం కావాలి? సంఘం అనే దేవుని ఇంటిలో ఏం కావాలి? పవిత్రతను కాపాడుకుంటూ ఉన్నారు. మనకి ఇప్పుడేమన్నా బాప్టిజం ఉంది, ఇప్పుడే బాప్టిజం వీళ్ళ మన రక్షణ పొందలేదు. రక్షణ పొందని వ్యక్తికి బాప్టిజం ఇచ్చేసాం అనుకో, వాళ్ళు వచ్చి కూర్చుంటారు బాగానే, వారం 10 రోజులు బాగుంటారు. తర్వాత మళ్ళీ అవే వంకర తింకర పనులు. అందుకే అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సంఘాన్ని పాడు చేయడానికి